ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బోత్ బైపీసీ అండ్ ఎంపీసీ విద్యార్థులకి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుందో మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే మీ అందరికీ ఇదే ఫస్ట్ టైం కాబట్టి అసలు తెలియాలి మామూలుగా ఎలా ప్రాసెస్ జరుగుతుందో, మనకి పద్ధతి ఏంటని. మెయిన్గా ఒకసారి మీకు ఒక డాక్యుమెంట్ అయితే చెప్తానమాట స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి సర్టెన్ ఒక డేట్ అంటూ ఫిక్స్ చేసి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, పేపర్ నోటిఫికేషన్. దాని తర్వాత మనకి వెబ్సైట్లో అప్డేట్ చేసి కౌన్సిలింగ్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అప్లై చేసుకోవాలని చెప్తారు. ఆ రోజు మనం ఆన్లైన్లో ఫీ పేమెంట్ అయితే చేయాలి, రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే మనకి ఆన్లైన్ పేమెంట్ చేసి కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. అంటే మనం పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా వెరిఫై చేస్తారు. ఇన్ కేస్ ఏమైనా తప్పుగానే ఉంటే కనుక, ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే కనుక హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్, మన జిల్లాలకి ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్ అంటూ అలర్ట్ చేస్తారు, అక్కడ వెళ్ళి సరి చేసుకోవచ్చు. అండ్ తర్వాత స్టెప్ మనకి ఇదంతా అయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే మనం ఏ కాలేజీలో జాయిన్ అవుద్దాం, మనకంటూ కొన్ని కాలేజీలు అయితే ఉంటాయి కదా వెబ్ ఆప్షన్స్వి, అవి అయితే ఎంచుకోవాలి. ఈ ఎంచుకున్న వాటిలో మనకి ఒక కాలేజ్ అంటూ మన ర్యాంకు, క్యాస్ట్, జెండర్ ఇవన్నీ చూసి మనకంటూ ఒకటైతే అలౌట్ చేస్తారు. అర్థమవుతుంది కదా. థర్డ్ స్టెప్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. అంటే కాలేజీలో ఏం కావాలో మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజు మనం పెట్టిన వెబ్ ఆప్షన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే, అంటే పైన ఉన్న దాన్ని కిందని, లేదంటే మనకు వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. దాన్ని చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటారు. దానికి కూడా ఒక డేట్ అని ఇస్తారు. అది అయిన తర్వాత మొత్తం కంప్యూటర్ బట్టే మనకి సీట్ అలాట్మెంట్, మనకంటూ మన ర్యాంకు మన పెట్టిన వెబ్ ఆప్షన్ బట్టి ఏదైతే మ్యాచ్ అవుతుందో దానికి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి మనకు వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ అంటే డైరెక్ట్గా వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ముందుకైతే వెళ్ళాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ ఆన్లైన్లో వెబ్సైట్లో కూడా రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇక్కడ రెండు విధాలుగా రిపోర్టింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత మనకి క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు లాస్ట్ ఇయర్ ఒకసారి చూపిస్తాను. దీన్ని బట్టి ఒక అవగాహన, మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి కౌన్సిలింగ్కి. అండ్ తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. డాక్యుమెంట్స్ అయితే పెడతాం కదా, అవంతా ఆన్లైన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెడతారు. మనం ఏ కాలేజ్ కావాలో అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్, ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మీకు తప్పకుండా వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజ్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. ముఖ్యంగా మీకు ఎటువంటి డౌట్ ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతామట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మనకి ప్రాసెస్ అయితే కౌన్సిలింగ్ సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట.